ఏమో అడుగుతున్నావు? అవును అన్నాడు. ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు? నువ్వు మా విగ్రహాన్ని దగ్గర అవుతారో ఆయన మా దగ్గర చూసుకుంటాడు అన్నాడు. ఏంది చూసుకుంటాడంటే నా గురించి తెలుసు కదా, ఇప్పుడు మీకు తెలుసు కదా. ఒకటి చెప్పాలా, రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ పేరు మీద ముఖ్యమంత్రి సారీ ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు కేసీఆర్ గారిని ఎవరైనా ఈ తెలంగాణ, ఎందుకంటే ఆయన అదేదో మనం శివుని తెలంగాణ మూవ్మెంట్ ఎట్లుందంటే శివుడు గాడు శివుడి లింగం మీద ఆ తేలున్నా పామున్నా ఎవడు కొట్టకూడదు, ఎందుకంటే దేవుడు కొట్టగల దేవుని కొట్టినట్టు కొంత కానీ అట్లా ఉంటుండే కదా. అరే మన తేలు కూడా అప్పపోతే దేవునికి కొట్టినట్టు అవుతుందని ఏం మనం తేలు కొట్టకూడదు. కానీ అట్లనే తెలంగాణ మూవ్మెంట్ లో కూడా రాష్ట్ర విభజన మూవ్మెంట్ లో కేసీఆర్ ఏమనుకోరు. ఆ టైంలో నేను ఛాలెంజ్ చేసిన, ఏమని, ఈ హైవే మీద నువ్వు ఎక్కడ వచ్చి నేను అడ్డుకుంటాను ఛాలెంజ్ చేసిన. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేసీఆర్ బయటికి రాలే. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు జగన్ రెడ్డి ఏదో తెలుసు, అందుకే అట్లా కొట్టిడిగా నువ్వు రా మా దగ్గర చూసుకుంటాడు. మంచి తెలంగాణ ఉద్యమం టైంలోనే మీ అయ్యను ఇచ్చినోడు, ఇక నువ్వు ఒక లెక్కనా అని ఆయన అర్థం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పిందా అని దాని అర్థం. ఇంకా అదొద్ది వెళ్ళకపోద్ది కానీ అది మీరు చెప్పొద్దు. ప్రశ్నలే క్వశ్చన్స్ సలహాలు లేకుండా నాకు నేను ఏమంటున్నంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విగ్రహం ఎక్కడ పెట్టాలి, తల్లి గుండెల్లో ఉండాలి కాబట్టి తెలంగాణ తల్లి సెకండ్ లోపల పెడుతున్నాడు. తెలంగాణ తల్లి గుండెల్లో ఉండాలి కాబట్టి సెక్రటరియట్ లోపల పెడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహం. ఓకే, చెప్పింది కదా కేసీఆర్ విగ్రహం పెడితే అది పోనీ కానీ ఇంకా వేరే మీద అడిగితే బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తుంటారు. విమర్శలకు ఘాటుగా విమర్శలు మేము చేస్తాము ఇంకా చేస్తాము. కుస్తీలకు వస్తే కుస్తీలకు సై, నువ్వు కత్తి తీస్తావా మాత కత్తి రెడీ ఉంది, నువ్వు తలవారుదా మాత తలవారు రెడీ ఉంది, నువ్వు తొడలు కొడుతూ ఒక తొడ కొడితే మేము 10 తొడలు కొడతాం. ఇక్కడ మేము కుస్తీలకు కానీ తలవార్లకు దీనికెంతో ఏము రాజకీయ యుద్ధం నువ్వు ఏ రకంగా చేయాలనుకున్నా కేటీఆర్ దానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి నాయకత్వంలో తెలంగాణ గడ్డ మీద ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నుంచి మొదలుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు రేవంత్ రెడ్డి వరకు మా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలిచిలో ఓడిపోయినము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. దేనికి వెనకడుగేయము. తెలంగాణ ప్రజలను మీరు హింస నరకం చూపించిన 10 ఏళ్ల కాలం మీకు అధికారం ఇస్తే ఆ నరక విముక్తి చెందడానికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అందుకే మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడండి డాష్ మీద ఎవరు, ఎస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారి మీద ఏమైనా చెయ్యి వేస్తే చెప్పుతోడు కొడతానని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాజీవ్ గాంధీ మీద చెయ్యి వేస్తే చెప్పుతో కొడతా అని కేటీఆర్ అన్నో దానికి ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము ఫుల్ సపోర్ట్, ఆ మాటకు సపోర్ట్ ఇస్తున్నాము. కానీ ఒక మాట నాకు డయాస్ మీద చెప్దాం అనుకుని ఏంటో చెప్పేస్తే అయిపోతుంది. ఇప్పుడున్న ఈ రాజకీయాలకు ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ కి ఈ బీజేపీ వాళ్ళకు ఈ క్రైమ్ లీడర్స్, ఈ లూజ్ లీడర్స్ రెండు రకాలుగా ఉన్నారు. క్రైమ్ లీడర్స్, లూజ్ లీడర్స్. క్రైమ్ అంటే ఈడీ, ఐటీ, ఏడి, బీడీ ఇవి. లూజ్ అంటే బీఆర్ఎస్. వీళ్ళిద్దరికి ఇప్పుడు సూట్ ఎవడవుతాడయా, వీళ్ళకి మొగడు ఎవడయ్యా అంటే రేవంత్ రెడ్డి కరెక్ట్. ఇప్పుడైతే నాకు ఇది డాష్ మీద అనిపించింది. ఆ రేవంత్ రెడ్డి స్పీచ్ ఇచ్చినంతసేపు అంటే నాకు కూడా స్టైల్ వచ్చు, కానీ ఇప్పుడు నాకు కొంత ఒక్కోసారి నాకు కొంత పోనీలు అంట. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే వీళ్ళకి దగడు మిండాడు మొగడు ఎవడరా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారే. నాకు డాన్స్ మీద అనిపించింది. అది నాకు మైక్ ఇస్తాడేమో, హనుమంతాన్ని ఇస్తే ఇది కూడా ఇది చెప్తామని అనుకున్నా. ఇక సీఎం అయిపోయినాక ఇక్కడ ఛాయిస్ ఉండదు కదా. ఎందుకు అనిపించిందంటే అంత పెద్ద గొప్ప మహానుభావుడు రాజీవ్ గాంధీ గారి గురించి లూజ్ గా మాట్లాడుతున్న లూజ్ నాయకులని ఈ వాళ్ళకి తగ్గట్టు తిట్టుళ్ళు, కొట్టుళ్ళు, నరుకుళ్ళు అంటే బెటర్. ఇప్పుడు వాళ్ళకి సూటు వాళ్ళకి మొగడు, మెండాడు, దగడు అంటే రేవంత్ రెడ్డి. ఎవరికి? బీఆర్ఎస్ కి, కేసీఆర్ కి, కేటీఆర్ కి, హరీష్ రావుకి. కాబట్టి నిజం దగड़ बोल तो परेशान थे किसान. अपन का वर्जिनल తెలంగాణ का లాంగ్వేజ్ అని అనుకోవచ్చు, అది మాతృభాష అనుకోవచ్చు, మన యాస, మనకి వాస్తవమే కదా. ఇప్పుడు అంత పెద్ద గొప్ప చరిత్ర గల కుటుంబంలో, బలిదానం కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద ఎందుకయ్యా లూజ్గా మాట్లాడతావు కేటీఆర్ గారు? ఇంకా ఇష్యూస్ ఏమైనా లేవా? వేరే ఇష్యూస్ తీసుకో. ఇష్యూస్ లేవా? మనం లేనట్టున్నాయి, అదే ప్రాబ్లం. అది సమస్యలు లేనట్టున్నాయి. అందరూ బాగున్నట్టుగా ఉన్నది కాబట్టి ఏం మాట్లాడిన అర్థం కాక దీని జోలికి వచ్చిండు. ఈరోజు ప్రజా సమస్యలు లేక ఏడు జోలికి వస్తున్నారు. వాళ్ళకేం అర్థమవుతలేదు, కన్ఫ్యూజ్ ఉన్నారు వాళ్ళంతా. మరి మీ అయ్యా సన్యాసులు గిన్యాసులు అంటే అదేమి లాంగ్వేజ్ ఏమన్నా ఇదా? భాష నేర్పిందే మీ అయ్యా. మీ అయ్యా మాట్లాడుతుండేమో సొంపు, మేము మాట్లాడుతుండేమో